శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామంలో మనమైతే ఉన్నాం. ఈ గ్రామంలో ఏళ్ల తరబడి అంటే రాజుల కాలం నాటి ఏవైతే మాగాణీలు ఉన్నాయో ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ఆ పొలాలు నేటికి కూడా సాగులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం సర్వే పేరిట ప్రభుత్వం చేస్తున్న సర్వేలో జాప్యం జరుగుతుందని రైతులు ఆందోళన బాట చేపట్టారు. అయితే ఈ సర్వేలో భాగంగా రైతులు ఎందుకు ఈ ఆందోళన బాట చేపట్టారు, అసలు రైతులకు జరుగుతున్నటువంటి నష్టం ఏమిటి అని మనం ఆ రైతుల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ప్రభుత్వము సర్వే చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? పూర్వం తరతరాల నుండి కూడా మాకు ఈ భూములు సాగు హక్కు అనేది వస్తుంది. మా పూర్వం నుండి కూడా ఎవరికి అధీనంలో అయితే మేము పూర్తిగా లేము. వ్యక్తిగతంగా మా తాతతండ్రుల నుండి వస్తున్న వారసత్వ భూమి ఇది. స్వతంత్ర పూర్వం నుండి కూడా మాకే ఉన్నాయి. అమ్మడం, కొనుగోలు, వివాహ సమయంలో కూడా సరైన ధరకు అమ్ముకోవడం, సరైన ధరకు కొనడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రాప్తికి మాకు శిస్తు కూడా కట్టడం జరిగింది. 96 వరకు కూడా శిస్తులు కట్టాము. తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో కూడా మాకు లోన్లు ఇవ్వడం జరిగింది. ఆ లోన్లు రద్దు చేయడం, మాకు రుణమాఫీ చేయడం కూడా మేము అర్హత సాధించాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా భూములు ఎప్పుడైతే కరువు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎకరాకి 5,000, 10,000 నిర్ణయించినప్పుడు కూడా ఆ నష్టాన్ని కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఆ ఫలితాన్ని మేము అనుభవించాం. ఇప్పుడు ఈ భూమి సర్వే అనేది మాకు చంద్రబాబు నాయుడు గారు 27 మార్చిలోగా సర్వే నిర్వహించమన్నారు. ఇంతవరకు మేము సర్వేలన్నీ వస్తాయి, ఎవరో ఉన్నారు, ఏదో వెనకున్నారనే అపోహలు మాకు వెంటాడాయి. అయితే ఈ మార్చిలోగా చంద్రబాబు నాయుడు గారు నేరుగా రైతుకి భూమి ఇమ్మన్నప్పుడు మేము చాలా సంతోషించాం. ఎటువంటి అపోహలు లేకుండా రైతు దున్నే భూమిని మాకు ఇస్తారని ఆశిస్తున్నాం. ఆ నేరుగా రైతుకి అవకాశం కల్పిస్తారని, ఎవరైతే భూమి మీద ఉన్నారో సాగు హక్కులు కల్పిస్తారని, అలాగే మాకు 1Bలు కూడా చాలా మందికి వస్తున్నాయి. కానీ ఎవరో దీని వెనకుండి తొలి అపోహలు కలిగించారు. ఈ భూములు వెనక ఎవరో ఉన్నారో అని ఏదో అపోహ కలిగించారు. ఆ అపోహలు తొలగిపోవాలని మాకు కలెక్టర్ గారు సరైన ఆధారంతో గ్రామ సభ నిర్వహించి సర్వేని కొనసాగిస్తే మేము అందుకు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఈ సర్వేకి సంపూర్ణంగా సహకరిస్తామని మా గ్రామ పెద్దలు, ప్రజలు, ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ గారు అందరూ కూడా అనుకూలంగా ఉన్నాము. ఈ అపోహలు ఏవో అప్పుడు కొన్ని ఇవి జరిగాయి, అలాంటివి జరగకుండా. మీరు అపోహలు అని పదే ప్రస్తావిస్తున్నారు. అంటే ఏంటి అపోహలు? అంటే మీ భూములు మీకు ఇచ్చే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదా? అంటే ఇది ఈనాం భూమి అని, దీని వెనక ఎవరో ఉన్నారని ఒకసారి సర్వే మాకు ఇంతకు ముందు ఎంఆర్ఓ గారు మాకు గెజిట్ పెట్టేటప్పుడు ఈనాం అన్సెటిల్డ్ అని వచ్చింది. అన్సెటిల్డ్ అంటే మా భూములు ఇంకెవరికి ఇవ్వాలా? దాని ఉద్దేశం ఏంటి? ఏమంటే పర్వాలేదు, మీకే ఉన్నాయి, మీవే అంటున్నారు. కానీ అన్సెటిల్డ్ అనే పదం చాలా తప్పు. అన్సెటిల్డ్ అంటే ఇంక అందులో భాగస్వామి ఉన్నట్టు. అందుకు మాకు అనుమానం కలిగింది. ఈ అన్సెటిల్డ్ అనేది ఈసారి కలెక్టర్ గారి సైట్లో ఆ ఇనాం అన్సెటిల్డ్ కూడా తీసేశారు, సంతోషించాం. కానీ ఇలాంటివి ఏమీ లేకుండా నేరుగా రైతు దున్నే భూమి రైతుకి ఇస్తారని మా ఆధారాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే మాకు తెలియదు ఇలా జరిగిపోయింది. తరతరాల నుండి కూడా ఇల్లిటరేట్ వల్ల, అక్షరాస్యత లేకపోవడం వల్ల మా తల్లిదండ్రులు వీటిని పోరాడలేదు. కానీ అద్భుతమైన అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఎందుకంటే ఎవరు దున్నే భూమి, లోకేష్ గారు కూడా 60 ఏళ్ళు భూమి దున్నితే ఇచ్చేశారు. కానీ 600 సంవత్సరాలు మా తరాల నుండి కూడా ఈ భూమి మీద ఉన్నాం. మాకు మోక్షం కల్పించాలని, ఈ భూమి మాది మాకు రావాలని పరిపూర్ణ హక్కులతో మేము ఆధారాలతో ఉన్నాము. దీని వెనక ఎవరో అస్తం ఉన్నా, ఎవరో ఒక ఇది చేసినా, ఏదైనా లోపకరాలు ఏమైనా తీసుకోవాలన్నా, దీని మీద ఏమైనా అపేక్ష పొందాలన్నా ఇది సాధ్యపడదు. అలాంటి అపేక్ష పొందకండి. లాభాపేక్ష కోసం మీరు చూడకండి. అలాంటి లాభాపేక్ష వల్ల మీకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు సీతారాం గారి లాగా మీ నష్టపోవడం తప్పితే ఇందులో ఏం జరగదు. అందుకు మాకు న్యాయం చేస్తే మీ పేరు చెప్పుకుంటాం. మన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, చూసాం. తర్వాత లోకేష్ గారు అక్కడ భూములు కూడా నేరుగా ఇచ్చారు. రైతు డైరెక్ట్ గా గవర్నమెంట్ భూములకు కూడా పట్టాలు ఇచ్చారు. మేము దున్నుకునే భూములకి. ఈ భూములు ప్రస్తుతం గవర్నమెంట్ గానీ లేదా డీ పట్టా గానీ ఇనాం భూములు గానీ ఏమీ కావో, ప్రత్యేకించి రైతులు దున్నుతున్న భూములే కదా అన్ని కూడా. ప్రత్యేకంగా ఇవి రైతులు దున్నుతున్న ఎవరి భూములు కావు. కానీ ఒకసారి మా పూర్వీకులు చెప్పింది ఏంటంటే, ఎప్పుడో ఒకసారి మనం కోర్టుకి వెళ్ళారా,
ఆ కోర్టులో మనం గెలుపొందాము. ఆ రోజు మనకు దిక్కుమాలి డబ్బులు లేక 50 100 లేక ఆ కోర్టు నుండి మనం ఆధారాలు తెచ్చుకోలేకపోయాం అని మా 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉండే వ్యక్తులు ఇప్పటికీ చెప్తున్నారు. మనకు ఆధారాలు లేక అప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడి ఈ పంటలు నష్టపోయి తినడానికే లేక ఎన్నంటూ వలసపోయి చాలా బాధలు పడి చేస్తే ఈ రోజు కొంతమంది దురుద్దేశంతో దీని మీద ప్రయోగం చేయడం జరుగుతుంది అనే అపోహ మాలో ఉంది. అది నిజమా కాదని నేరుగా చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే వీటికి మేము సర్వత్రా అంగీకారం తెలుపుతున్నాము. నేరుగా రైతుకు భూమి చెందేటట్టు సర్వే చేయాలని మేము సంపూర్ణంగా కోరుకుంటున్నాం. సర్వేకి అందరము ఆమోదమే. నేరుగా రైతుకు భూమి చెందాలని మేము కోరుకుంటున్నాం. మాకు అవకాశం ఇవ్వాలని మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 5లో ఒక సర్వే జరిగింది. 9(1) నోటీసులు కూడా అందజేశారు. ఆ రోజే ప్రభుత్వం పట్టాలు ఇవ్వాల్సి ఉండగా ఏదో జాప్యం జరిగింది, పట్టాలు ఇవ్వలేదు. కానీ అప్పటి వరకు 2005 వరకు కూడా ఈ గ్రామంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలు కూడా కొనసాగాయి. 2005 తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ముగిసినప్పటికీ నేటి వరకు స్థానికంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రక్రియలు అయితే జరుపుకుంటున్నారు. అయితే ఇలా జరుపుకుంటున్న ఈ సమయంలో హఠాత్ పరిణామాలు నెలకొని ఒక ఆసామి వచ్చి ఈ మొత్తం 250 ఎకరాలు కూడా నావే అని ఒక అప్లికేషన్ పెట్టడం, ఆ అప్లికేషన్ ప్రాప్తికి గ్రామంలో సర్వే నిర్వహించడాన్ని ఈ గ్రామస్తులు ముక్త కంఠంతో ఈ సర్వేని అడ్డుకుంటున్నారు. అయితే సర్వే చేసి ప్రభుత్వం ఎవరి భూమిని వారికి ఇవ్వటానికి అయితే సర్వేకి సహకరిస్తామని, అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఆసామి ఉన్నారో ఆ ఆసామికి అయితే ఈ భూములు కట్టబెట్టి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ గ్రామస్తులందరూ ఏకమై పోరాటానికి అయితే సిద్ధమంటున్నారు. ప్రభుత్వానికైతే వీళ్ళు మనవి చేసుకుంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సర్వేకి మేము అడ్డు తెలపము, కానీ సర్వే చేసే విధానంలో జాప్యాలు ఉంటే మాత్రం అడ్డుకుంటామని, సర్వేకి వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని గ్రామస్తులు తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ రవికుమార్, RTV, అహ్మదాబాద్. సుమారు 200 ఎకరాల వరకు భూమి ఉంది. అలాగే రైతులు కూడా 250 పైనే సాగు చేస్తున్నారు. గత స్వాతంత్రం రాకముందుకు 250 ఏళ్ళు పైనే ఉంటుంది సాగు చేస్తాను. ఎప్పుడు ఇలాంటి ఇబ్బంది లేదు. గత 12 సంవత్సరాల కిందట 15 సంవత్సరాలు సుమారుగా ఒక వదంతి వచ్చింది. అయ్యా ఇవేమో ఏనాంవి మగటి పిల్లలవి అనేది వదంతి వచ్చింది. అవి వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఆయన ఏం చేస్తానంటే ప్రతి ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేకి ఎప్పుడు చావడం, ఒక 2 సంవత్సరాలు ఏమో వాళ్ళతో అంటే సంప్రదింపులు చేయడం, తర్వాత మళ్ళీ మానేయడం. అలాగా మాకు తెలిసి ఇప్పుడు 30 సంవత్సరాల నుండి ఇలాగే జరుగుతుంది. మరి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఆయన హద్దులు ఇచ్చి ఇవ్వచ్చు. కానీ మేము కోరేది ఏంటంటే మాకు ఇన్ని హక్కులు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి, పట్టాలు కూడా ఏనామైతే పట్టాలు ఎందుకు ఇస్తారు? ఈ బౌండరీలో పట్టాలు ఇచ్చారు. అడంగలు పుట్టిన వ్యవస్థ నుంచి ఈ రోజు కూడా అడంగల వ్యవస్థ ఉన్నన్నాళ్ళు మాకు అడంగల్లో నమోదు చేస్తూ ఎంజాయ్మెంట్ కూడా ఎంఆర్ఓఎస్లో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే నీటి పన్ను కట్టుకుంటాను ఎప్పుడు గత 55 సంవత్సరాల నుంచి కట్టుకుని వస్తాను. అలాగే 92, 95 మధ్యలో రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. డెప్యుటేషన్ మీద 4 సర్వేలు రావడం, గ్రామంలో ఉండి అన్ని పొలాలు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇది సర్వే అయిపోయింది, SLR అయిపోయింది, FMB అయిపోయింది. ఈ రికార్డులు కూడా కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయి. అవి కూడా యువతలో బయటికి తీయడం లేదు. తీస్తే ఆ రికార్డుల్లో రైతు పేర్లు ఉన్నాయి. రైతుల పేర్లు ఉన్నప్పుడు రైతుల పేర్లకి ఈరోజు పట్టాలు ఇవ్వాలి. అవి కూడా మబ్బు పెడుతున్నారు అధికారులు. అధికారులకి మేము సమాచార చట్టం కింద 4 రోజుల కింద 29వ తేదీన పెట్టాం, 7వ నెలలో, 6వ నెలలో. ఇప్పుడు కూడా 4 రోజులు అయిపోతుంది, సమాచారం ఇవ్వలేదు. అయితే 1995లో ఏదైతే మీకు సర్వే చేసి పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న డేటా ఈ రోజు మీకు అందుబాటులో లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుందని అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఆల్రెడీ రికార్డులు ఫైనలైజ్ అయిపోయింది. ఆ రికార్డులు తీసి ఆ వాస్తవంగా కానీ ఆ రైతుల పేరుని ఉంటే రైతుల పేర్లు ఇమ్మడమనే మేము చెప్తాం. రైతుల పేర్లే ఉన్నాయి. ఎందుకంటే మాకు తెలుసు, అప్పుడు కూడా మాకు ఆ గ్రామంలో వచ్చిన సర్వేలకి సహకరించాము. అన్ని కూడా అయిపోయినాయి. SLR అయిపోయింది, 9(2) కూడా ఇచ్చేసినారు. అలాగే రిజిస్ట్రేషన్ మాలో మేము అంటే అవి లేకుండా గవర్నమెంట్ పరంగా రిజిస్ట్రేషన్ చేయరు. రిజిస్ట్రేషన్ కూడా చూడండి, సుమారు 30-40 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ మాలో చూస్తూనే ఉన్నాయి. అలాగే 9(2)లు ఇచ్చారు. ఆ 9(2)లు కూడా దాని అర్థం ఏంటి? ఇదిగో మేము సర్వే చేసాము, మీ హద్దులు ఇవేనా, ఇక మీ పట్టాలు ఇచ్చేస్తామన్నారు. మరి ఏమైందో 95, 96లో ఇవ్వకుండా జాప్యం చేసి రైతులకు ఇబ్బంది పెట్టారు. ఇప్పటికైనా మేము కోరేది ఒకటే,
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల గత నెలలోనే 2 జిల్లాల్లో అతను స్వయంగా ఆయన నియోజకవర్గంలో సుమారు 450 మంది సాగు చేసుకున్నటువంటి, అది ఎన్నాళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు సాగు చేసుకున్నటువంటి రైతులకి పట్టాలు మొన్ననే ఇచ్చారు. అది కూడా పేపర్లో చూపించాం. ఆ తర్వాత నంద్యాల దగ్గర కూడాను సుమారు 200 మందికి రైతులు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు మేము కోరేదంతా ఒకటే, మేము సాగు చేసుకుంటాం, చిన్నకారు రైతులు, పేదోళ్ళు. ఇవి కూడా మొన్నటి వరకు వర్షాధార భావంతో సరి పండివి కావు. ఇప్పుడు ఏదో ఛానల్ వచ్చిన తర్వాత పండుతుంది అనేసరికి మాకు ఒక పిడుగు లాంటి వార్త పడ్డది. ఆ పడ్డానికి కారణం ఏంటంటే 5 నెలల కిందట ఒక ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు ఈ మాట పిల్ల అనేసి నోటీస్ ఇచ్చారు. ఆయన బదిలీ అయిపోయారు. ఆ తర్వాత మరొక ఎంఆర్ఓ గారు వచ్చారు. ఆయన మన సర్పంచ్ ప్రతినిధి చెప్పినట్లు 3 మాసాల నుంచి మాకు ఎవరికి నిద్ర లేవు రైతులకి. ఎందుకంటే ఏ రోజు ఏటి వస్తుంది, ఏ రోజు ఏటి చేస్తారు. లాస్ట్కి ఇప్పుడేటి అది కాదు ఇది కాదు మబ్బు పెట్టి ఈవేళ సర్వే చేయడానికి కూడాను గ్రామ తండూరు వేసింది. ఓన్ సర్వే చేసినటువంటి చేస్తామనేసి యువతల అధికార ప్రతినిధి కానీ సర్పంచ్ ప్రతినిధి కానీ గ్రామంలో విఆర్ఓ కానీ ఒక ఆదేశాలు లేకుండా ఈవేళ సర్వే చేయడానికి కూడా వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, రైతులు మబ్బు పెట్టి సర్వే చేసి ఏదో చేయాలనేసి ఇంకా ఆందోళనగా ఉన్నారు. కాబట్టి మనం క్లియర్గా అయ్యా ప్రభుత్వ ఆదేశాలు 2027కి ఇచ్చేస్తాం, సాగులో ఉన్నటువంటి రైతులకు ఇస్తాము. మీకు ఇక్కడ సర్వే చేసినప్పుడే మీకు ఎవిడెన్స్గా మీదిగో మీ భూమి ఇది, మీకు ఈ హద్దులు ఇవి అని మాకు వెంటనే ఇస్తే మాకు కొంత ధైర్యంగా ఉంటుంది. అయితే అప్పటి 1995లో మీకు ఏదైతే 9 మంత్ నోటీసులు అందజేశారో అదే నోటీసు ప్రాప్తికి సర్వే చేస్తే మీరు సుముఖంగా ఉంటారా? తప్పకుండా. అప్పుడు చేసిన సర్వే ప్రాప్తికి ఏవో చనిపోయినవి, తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయినవి, తర్వాత విడిపోయినవి, అది తారుమారుగా అంటే మళ్ళీ వాళ్ళ వంతుల ప్రకారంగా పట్టాలు ఇవ్వాలి. కానీ అప్పుడున్నటువంటి సర్వే ప్రాప్తికి మా రైతు వారికి పట్టాలు ఇచ్చి మాకు ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి కోరుతున్నాం. ఇటీవల నెల రోజుల కిందట జిల్లా కలెక్టర్ గారికి కూడా మొత్తం మా దగ్గర ఉన్నటువంటి ఒక బండిలో అవన్నీ ఎవిడెన్స్ చేసి గ్రీవెన్స్లో ఇవ్వడమైంది. అలాగే స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కోన రవి గారికి కూడాను మేము ఈ దొంతంతా ఇవ్వడమైంది. ఆయన పరిశీలన చేయడమైంది. ఆయన కూడా ఇందులో కొన్ని ఎవిడెన్స్ రికార్డ్ డాక్యుమెంటేషన్ కానీ B1లు కానీ 92లు కానీ వీళ్ళకి న్యాయం జరుగుతుంది, మిగతాదేమో ఇవన్నీ కూడా ఎవరి భూమి ఎవరు కట్టే అనే దీంతో అన్నారు. దానివల్ల కూడా రైతులు కొద్దిగా ఇబ్బంది పడ్డాము. ఏ ఆధారం లేని వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు కాగితం పెట్టడం వల్ల రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. కాబట్టి తక్షణం ఇప్పుడు సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇచ్చి మాకు ఆదుకోవాలని ప్రభుత్వానికి, స్థానిక శాసనసభ్యులకు, అలాగే మిగతా దరఖాస్తులు కూడా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి, అలాగే రెవెన్యూ మంత్రి గారికి, ఇతర అధికారులు కూడా స్థానిక మంత్రి గారు రెచ్చినాయుడు గారు కానీ, అలాగే మినిస్టర్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ గారికి ఈ మధ్యనే మేము గ్రామస్తులు అందరము చర్చించుకొని వాళ్ళందరికీ మా దగ్గర ఉన్న ఆధారాలతో దరఖాస్తులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మా దగ్గర. ఇవేమో త్వరలోనే వెళ్ళి అందజేస్తాం. వీళ్ళందరూ కూడా పేద రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతూ వాళ్ళకి పట్టాలు ఇచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా రైతుల తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సర్వేకి వ్యతిరేకిస్తున్నారు అలా అని చెప్పి ఇవి ఎక్కడ కూడా ఎనాం భూములు కావు, డీ పట్టా భూములు కావు, ఏళ్ల తరబడి రైతులు సాగు చేసుకున్నాడు, చిన్న సన్నకారు రైతులు సాగు చేసుకున్నట్టు భూమి. అయితే మీకు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? నా పేరు మూడట్ల రమణమూర్తి అండి. నేను ఈ గ్రామానికి 2 పర్యాయాలుగా మా మిస్సెస్ సర్పంచ్గా పనిచేశారు. నేను సర్పంచ్ ప్రతినిధిని. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 2027 మార్చి నాటికల్లా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క సెంటు భూమికి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి రైతును ఆదుకోవాలని ఒక ఆలోచన ప్రభుత్వం తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వారి ఆలోచనకి మా గ్రామం తరపున మేము ప్రత్యేకంగా ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పూర్వం నుంచి సుమారు 200-300 సంవత్సరాల నుంచి మా భూములు మేము సాగు చేసుకుంటూ ఈ భూముల మీద వస్తున్నటువంటి లాభ నష్టాలను మేమే అనుభవిస్తున్నాం. మా రైతులు, మా తాతతండ్రుల నుంచి ఈ భూములకు సంబంధించినటువంటి ప్రతి పత్రం కూడా 1B పూర్వం సర్వే చేసినప్పుడు 92లు ఈ భూమి మీదే అని చెప్పి సరిగా ఉందా లేదా చూసుకోండి అని చెప్పి రైతు పేరునిచ్చినటువంటి 92 ఫారం, 10-1 అడంగలు, నెక్స్ట్ మేము కడుతున్నటువంటి నీటి పన్ను రసీదులు, భూమి శిస్తు రసీదులు, అలాగే చెరుకు పంట పండించినటువంటి వాళ్ళు షేరుధనం కట్టినటువంటి రసీదులు, అన్ని ఆధారాలు ఇప్పుడు ఈ వీడియోలో
మా దగ్గర ఉన్నాయి. అలాగే 1996 వరకు కూడా మా గ్రామంలో ఆర్థిక అవసరాల కోసం భూములు మేము అమ్మకాలు కొనుగోలు రిజిస్ట్రేషన్లు కూడా ప్రభుత్వం వారి కనుసన్నల్లోనే జరిగాయి ప్రతిది కూడాను. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి నష్టపరిహారాలు, ప్రకృతి వైపరీత్యం జరిగినటువంటి నష్టపరిహారాలను నేరుగా రైతు అకౌంట్కే ప్రభుత్వాలు గడిచిన ప్రభుత్వాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అవని, కాంగ్రెస్ ప్రభుత్వం అవని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవని పరిహారాలు కూడా రైతు అకౌంట్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు గడిచిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రైతు భరోసాని కూడా రైతుకే ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు పరిపాలన పాలిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ ఈ పథకాన్ని కూడా రైతుకే ఇవ్వడం జరుగుతుంది. ఇన్నిచ్చినా కూడా, ఇన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నా కూడా ఈ మధ్య సర్వే చేస్తామని చెప్పి గ్రామ సభ మా గ్రామంలో నిర్వహించడానికి మా గ్రామ రెవెన్యూ అధికారి వారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో క్లియర్గా ఆ నోటీస్ ఇచ్చిన తేదీ అంటే గ్రామ సభ తేదీ 11/6/2026. ఇదిగోండి నోటీసు. ఇందులో మగటపల్లి సాంబమూర్తి గారు రొట్టవలస గ్రామానికి పెట్టుకున్న దరఖాస్తు ఆర్డీఓ గారి మౌఖిక ఆదేశాల మేరకు అని మాకు నోటీస్ ఇచ్చారు సార్. నోటీస్ ఇచ్చినప్పుడు పూర్వం నుంచి మేము ఇన్ని ఆధారాలతో ఈ భూములు మావే అని చెప్పి మా తాతలు మా తండ్రులు చెప్పారు. చెప్పినప్పటికి కూడా ఈ నోటీసు మాకు మా గ్రామానికి ఇష్యూ చేసినప్పుడు మా అందరికీ మా రైతుల్లో ఆందోళన కలిగింది. అంటే మీరు ఈరోజు ఈ ఏదైతే సర్వేను అడ్డుకోవడానికి ఈ నోటీసే ప్రధాన కారణం అనుకోవచ్చు. కారణమే, ఈ నోటీసే ప్రధాన కారణం. అయితే ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత మేము ఈ గ్రామ సభకు వెళ్ళి గ్రామ సభ దగ్గర గ్రామ సభని మేము రిజెక్ట్ చేసాం, మేము నిరాకరించాం. మీరు ఆ నోటీసులో ఉన్నటువంటి పేరు మగటపల్లి సాంబమూర్తి గారు అనే పేరుతో మా గ్రామ సభ నిర్వహించినా, మీరు మా భూములను సర్వే చేసినా మేము ఒప్పుకోము, మీకు సహకరించమని చెప్పి ముక్త కంఠంతో చెప్పి పేపర్లో కూడా వచ్చింది. ఎంఆర్ఓ గారికి లిఖితపూర్వకంగా రాసి ఒక దరఖాస్తు కూడా మా పెద్దలందరము రైతులు ఇవ్వడం జరిగింది. అయితే ఎంఆర్ఓ గారు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ మీకు నోటీస్ ఇస్తాను, నోటీస్ ఇచ్చి మీ గ్రామ సభ నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే తర్వాత కూడా అందులో మతలబులు మీరు చూడండి. ఇవన్నీ రైతులు అపోహ కలగడానికి ప్రధాన కారణం అయితే ఇవే. తర్వాతను 23/7 ఇందులో నీటికి రాసి ఉంది చూడండి. 23/7 జూలై 23వ తేదీన మళ్ళీ గ్రామ సభ ఉందని చెప్పి మాకు నోటీస్ ఇచ్చారు. అందులో ఈనాం అన్సెటిల్డ్ భూములకు మీకు అని చెప్పి మళ్ళీ ఇచ్చారండి. మళ్ళీ కూడా మాకు అప్పుడు ఆందోళన కలిగిందండి. కలిగితే ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే, ఏదైనా లిఖితపూర్వకంగా ఉండాలి, నోటి మాటతో చెప్తే మాకు అవ్వదమ్మా, ఈనాం అన్సెటిల్డ్ విలేజ్ అని మాకు నోటీస్ ఇచ్చి మళ్ళీ మీరు గ్రామ సభ పెట్టినా మేము ఒప్పుకోమని చెప్పామండి అందరం ముందు. అప్పుడు మళ్ళీ నోటీసు మళ్ళీ మార్చారండి. ఆ నోటీస్ కూడా మీకు చూపిస్తాను. లేదు అప్పుడేమని చెప్పారంటే, రొట్టవలస గ్రామ సచివాలయం నందు గ్రామ సభ నిర్వహించబడును కావున రొట్టవలస రెవెన్యూ గ్రామమునకు సంబంధించిన రీసర్వే భూములకు ప్రస్తుతం అనిపిస్తున్న వ్యక్తులు, వారసులు, సాగుదారులు, హక్కుదారులు మరియు ఇతర ఆసక్తి గల వ్యక్తులందరూ హాజరమ్మని చెప్పి ఆ ఎనాం అన్సెటిల్డ్ అనే పదాన్ని తీసేశారండి. తీసేసి గ్రామ సభ నిర్వహిస్తామని చెప్పి సర్వే చేస్తామని చెప్పారు. అయితే ఈ భూములు ఇనాం భూములు కావు, కానీ ఇనాం భూములు పెట్టారు కనుకనే మేము రీసర్వేకి వ్యతిరేకమని అనుకోవచ్చా? అవునండి, మేము పూర్వీకుల నుంచి మా తాతండ్రుల నుంచి ఈ భూములు మావే, ఇవి మావే అని చెప్పి మా ఆర్థిక అవసరాలకు కూడా మేము మా గ్రామంలో మేము అమ్ముకొని, ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఆగిపోయిన తర్వాత కూడా అమ్మకాలు కొనుగోలు అనేవి మా గ్రామంలో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మేము చేసుకుంటున్నాం. ఇవి మావే. రేపు మా పిల్లలకు కూడా, ఇప్పుడు ఆడపిల్లలకి అందరికీ ఈ భూములు మావే అని మేము చెప్పుకుంటున్నాం. అలాంటి సందర్భంలో ఈ గుర్తు తెలియని వ్యక్తి, మా ఏరియా కాదు, మా గ్రామం కాదు, మా మండలం కాదు, మా నియోజకవర్గం కాదు, అలాంటి వ్యక్తి ఈ భూములు ఆయన వ్యక్తి పేరును నోటీస్ ఇచ్చినప్పుడు మాలో ఆందోళన కలిగిందండి. ఇతను ఎవరు, ఎందుకు వస్తున్నారు ఇప్పుడు కొత్తగా తెరపైకి, అతనికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఏ ఆధారంతో మగటపల్లి సాంబమూర్తి అనే పేరుతో మాకు నోటీస్ ఇచ్చారు, ఆధారాన్ని మాకు అధికారులు చూపించారా, ఆయన దగ్గర ఈ ఆధారం ఉంది, ఆయన ఈ భూమిని నోటీస్ పెట్టుకున్నాడని? అది చూపించలేదు సార్. ఇన్ని ఆధారాలు చూపించినటువంటి రైతులకి ఈ పనికిరావని చెప్తున్నారు.
ఇవి చెల్లుబాటు కావని చెప్తున్నారు. కానీ ఆయన చూపించిన ఆధారాన్ని మాత్రం మాకు చూపించలేదు. సరే కదా, ఇది సెటిల్మెంట్ చేయాలి, రీసర్వే జరగాలి, రీసర్వే జరిగిన తర్వాత సెటిల్మెంట్ అవ్వకపోతే మీకు పుస్తకాలు రావని చెప్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము దరఖాస్తు చేసుకున్నాం, తెలుగుదేశం ప్రభుత్వానికి మేము దరఖాస్తు పెట్టుకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మేము దరఖాస్తు పెట్టుకున్నాం. 3 ప్రభుత్వాలకి దరఖాస్తు పెట్టుకున్నాం. సుమారు 1600 ఓటు బ్యాంకు ఉన్నటువంటి పంచాయతీ, 2500 జనాభా కలిగినటువంటి గ్రామం నుంచి మా గ్రామానికి న్యాయం చేయండి, పూర్వం నుంచి మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు లేవు, పాస్ పుస్తకాలు ఇచ్చి ఆదుకోండి అని చెప్పి మేము అన్ని ప్రభుత్వాలకి, ప్రతి మారుతున్న ప్రభుత్వానికి మేము దరఖాస్తు పెట్టుకోవడమే మిగిలింది. కానీ ఏ రోజు కూడా మా భూముల మీదకి వచ్చి మాకు ఇటువంటి హక్కు పత్రాలు ఇచ్చి మాకు ఆదుకోలేదు సార్. కానీ ఈరోజు భయాందోళన కలిగినటువంటి పరిస్థితి ఉంది. దయచేసి మా రైతుల్లో ఆందోళన కలగకుండా ఉండాలంటే కలెక్టర్ గారు సరైనటువంటి ఆధారాలు, అంటే మాకు ఆధారం, హామీ, ఒక ఆర్డీఓ లెవెల్ అధికారితో మా గ్రామంలో గ్రామ సభ నిర్వహించి మీకు ఏ ఇబ్బంది లేదు, ఈ భూములు మీవి, మేము సర్వే చేస్తాం, మా సర్వేకి సహకరించండి, మీకు హక్కులన్నీ కల్పిస్తాం సంపూర్ణంగా, మీరు బాధపడాల్సిన పని లేదు, ఇందులో మిస్బిహేవింగ్ లేదని వారు లిఖితపూర్వకంగా ఇప్పుడు మేము చూపించినటువంటి నోటీస్ మాకు ఇచ్చినట్లయితే మేము మీకు అందరికీ ఈ రెవెన్యూ, మాకు సర్వే చేసినటువంటి రెవెన్యూ అధికారులు అందరికి కూడా మా మద్దతు కల్పించి సహకరించి సర్వేకి పూర్తి స్థాయిలో సహకరిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, అసలు ఈ రోజు ఈ గ్రామ సభ నిర్వహించడానికి మీరు 2 సార్లు విముఖత తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ ఉండే రైతులందరూ కూడా మీరు మూకుమ్మడిగా మా భూములకు సర్వే చేయవద్దు అని మీరు అడ్డుకుంటున్నారు. అయితే ఈ భూములు అడ్డుకోవడానికి గ్రామ పెద్దలు కానీ లేకపోతే ఎవరైనా మీకు ప్రలోభ పెడుతున్నారా, లేకపోతే మీకు ఇక్కడ ప్రభుత్వం సర్వే చేస్తే మీకు నష్టపోతుంది అని ఏమైనా మీకు అనిపిస్తుందా? నమస్కారం అండి. రొట్టవలస గ్రామంలో సుమారు 200 ఎకరాల వరకు